దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఎవరు? యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మేవాడే దేవుని మూలముగా పుట్టినవాడు. యేసు దేవుడు అనేవాడు దేవుని మూలంగా పుట్టినవాడు. నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి అని వానితో చెప్పింది. తండ్రి అయినటువంటి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోనే శుభములు, వందనాలు. ఈ దినము లేఖల నుంచి ఒక అంశాన్ని ధ్యానిద్దాం. ఎందుకంటే నేను నిన్న ఒక పాస్టర్ సదస్సుకి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు నాకు చెవిలో పడ్డాయి. అటన్నిటిని కూడా మీకు తెలియజేయాలని ఆశపడుతున్నా. మరి ఈ రోజున వాక్యానుసారంగా అసలు ఆరాధన అంటే ఏమిటి, దాన్ని ఎలా చేయాలి, ఏది నిజమైన ఆరాధన అనేది మరి కొన్ని విషయాలు మనం లేఖనాల నుంచి ధ్యానిద్దాము. మరి సక్రమంగా వింటారనే ప్రభుపేట మనం చేస్తున్నాను. అయితే దేవుడు బైబిల్లో కొన్ని హెచ్చరికలు చేశాడు. ఆ హెచ్చరికలను కూడా కరెక్ట్గా చూసినప్పుడు ఏది నిజమైనటువంటి ఆరాధన, ఏది కరెక్ట్ అనేది మనకు అర్థమవుద్ది. లేఖనాలను బట్టి కొన్ని ధ్యానిద్దాము దయతోటి. మరి అందరూ పరిశీలించాలని కోరుకుంటున్నాను. మొట్టమొదట హెచ్చరిక, మార్కు గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి అంటున్నాడు. అంటే హెచ్చరిక. మనం ఏ మాటలు విన్నా, ఎవరు చెప్పినా, ఎంత పెద్ద బోధకులు చెప్పినా కూడా జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు విన్నదాన్ని. అలాగే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం కూడా ఒక మాట పౌలు గారు తెలియజేశాడు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు శోధించుకొని చూసుకొనుడి. అంటే వాక్య విశ్వాస ప్రకారంగా మీ జీవితాలు ఉన్నాయా లేదా, మన వాక్య ప్రకారం నడుస్తున్నామా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలన్న సంగతి ఇక్కడ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మరి యోహాను సువార్తలో కొన్ని మాటలు ఆయన ప్రార్థనలో తెలియజేశాడు. ఆ మాటలను కూడా చూద్దాము. యోహాను గారు రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 13 నుంచి కొన్ని మాటలు చదువుకుంటుంది. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాటలు చెప్పుచున్నాను, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, కనుక లోకము వారిని ద్వేషించును అని ఇక్కడ తెలియజేశాడు. అలాగే మరి వారిని వాక్యమందు ప్రతిష్ఠ చేయము అనే మాట కూడా ఇక్కడ తెలియజేస్తూ ఆయన ఇంకొక మాట వాక్యం గురించి చెప్తున్నాడు. ఆ మాట చూద్దాము. 20:21 ఏమన్నాడంటే, మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మినట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన, అంటే అపోస్తులైనటువంటి వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ వారి కొరకే కాదు, వారి మాటలు విన్నటువంటి వారు కూడా ఏకమై ఉండాలి, అంటే ఒక్కటిగా ఉండాలని నేను వారి కొరకు ప్రార్థిస్తున్నానని చెప్పి యేసుక్రీస్తు వారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. ఇది మనకు అర్థం కావటం లేదు. మనము 22వ వచనం, మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు పరిపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితవనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, ఆయన వాక్యము ఎవరైతే వింటారో, మొట్టమొదట విన్నది అపోస్తుల గురించే ప్రార్థన చేయట్లేదట. అపోస్తుల వాక్యం విన్నటువంటి మనలకు గురించి కూడా యేసుక్రీస్తు వారు అపోస్తులు మనము అందరము ఒక్కటిగా ఉండాలని దేవుడు క్రీస్తు ద్వారా చెప్పిన మాట ఇది. కాబట్టి క్రీస్తు వారు దేవునికి ప్రార్థన చేస్తూ మనందరూ ఏకముగా ఉండాలన్నది ఆయన యొక్క కోరిక. అలాగనే అలా ఐక్యతగా ఉంటే అది ఎంత గొప్పగా ఉంటుందో మరి కీర్తన గ్రంథంలో ఒక మాట తెలియజేశాడు. ఆ మాట చూద్దాము. కీర్తన మాట ఉంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట, అంటే ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు. అది ఎలాంటిదట? అది అహరోను తల మీద పోయబడినదై ఆయన
అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును అంటున్నాడు. అంటే ఐక్యత కలిగి ఉండాలన్న సంగతిని ఇక్కడ మరి తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనుషులందరూ ఏకముగా ఉండాలి, ఒకే విధముగా దేవుని ఆరాధించాలన్నది ఆయన యొక్క ఆలోచన. అలాగే అందరూ కూడా దేవుని యందు ప్రేమ కలిగి ఉండాలన్నది కూడా ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మరి ఇంతకీ ఆరాధన అంటే ఏమిటంటే, ఆరాధన అంటే ఏమిటి, కొన్ని విషయాలు ఆయన చెప్పిన మాటలను బట్టి మనకు అర్థమవుతాయి. ఆ మాటలు చూద్దాము. మొట్టమొదట నిర్గమాకాండము 20 అధ్యాయం 4-6 వచనాల్లో ఒక మాట ఉంది. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు నేను కరుణించువాడనై ఉన్నాను అంటున్నాడు. అంటే ఆయన అంతకుముందు మాటలు ఏంటంటే, పైనున్న ఆకాశం అందే కానీ భూమి మీద కానీ భూమి కింద నీళ్ళ యందే కానీ ఏ రూపము ఏ దాన్ని చేసుకోకూడదు. అలా చేసుకుంటే అది మీరు నా ఆజ్ఞను ధిక్కరించినట్టే అన్నట్టుగా ఆయన ఇక్కడ చెబుతూ, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరములంటే శాశ్వతంగా రక్షిస్తాను, కరుణిస్తాను అన్న సంగతిని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అలాగనే మరి మార్కు సువార్తలో ఒక మాట తెలిసాడు. అసలు నిజంగా దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, అది నిజమైనటువంటి దైవారాధన ఏమిటి అన్నది కనుక మనం ఆలోచిస్తే, మార్కు గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో ఇలా ఉంది. ఓ ఇశ్రాయేలు ఇనుము, నీ దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇదే ప్రధానమైన ఆజ్ఞ అంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడం అంటే ఆయన యొక్క ప్రేమను మనము సంపూర్ణంగా ఎరిగి ఆయన చెప్పిన ప్రకారంగా బ్రతకటమే దేవుడు కోరుకునేటువంటిది మన దగ్గర నుంచి. కాబట్టి నిజమైనటువంటి ఆరాధన అయినా, నిజమైనటువంటి ఆజ్ఞ, మెయిన్ ఇంపార్టెంట్ ఆజ్ఞ ఏంటంటే ఆయన్ని ప్రేమించడం అంటేనే ఆయన మాటలు వినడమే ఆయన్ని ప్రేమించడం. ఆయన చెప్పినట్టుగా విని ఆయన చెప్పిన ప్రకారంగా బతకడమే ప్రేమ అన్న సంగతి కూడా మనకు లేఖనాలను చూస్తుంటే అర్థం అవుతుంటుంది. అలాగే గలతీ పత్రికలో కూడా 5వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా పిలువబడితిరి, అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు ఏతువ చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసులై ఉండుడి అనే మాట ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి మనకు దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. ఆ స్వాతంత్రాన్ని శరీరానికి కోసమే బతకడం కోసం, ఈ లోకం కోసం బతకడానికి కోసం కాకుండా ఏమంటున్నాడు, ప్రేమ కలిగి ఒకరిని ఒకరు ప్రేమించి ఒకరికొకరికి లోబడి ఉండమంటున్నాడు. ఇది క్రీస్తు యొక్క మాట, దేవుని యొక్క మాట. ఇది దేవుడు కోరుకుంటుంది. ఇది దేవుని ప్రేమించడం అంటే ఆ మాటలను మనం గ్రహించి ఆ మాట ప్రకారంగా జీవించడమే నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి ఆరాధన అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఇంకా యోహాను గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం 34లో కూడా యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులగుదురు. దేన్ని బట్టి? మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండి అందరినీ ప్రేమిస్తూ ఉంటే మీరు దీన్ని బట్టి నా శిష్యులు అంటే నా మాట విన్నటువంటి వారు, నాకు లోబడిన వారు నా శిష్యులు అంటున్నాడు. కాబట్టి ప్రేమనుడు దేవుని వారలారా, మరి యోహాను గారు మరి ఈ ఇంత మాటలు రాశాడంటే ఖచ్చితంగా ఆయన యేసుక్రీస్తు వారి గురించి క్షుణ్ణంగా పక్కనే ఉండి చూసినవాడు. కాబట్టి ఆయన పత్రికలో కూడా ఒక మాట ఉంది, చూద్దాము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1-3 వచనాలు చూస్తే నిజంగా అసలు ప్రేమ అంటే ఏమిటో, మరి దేవుని ఆరాధించడం అంటే ఏమిటో ఇక్కడ అర్థం కావాలి. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మువాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. ఎంత చక్కగా ఉందండి. మళ్ళీ చూడండి ఎంత బాగుందో. దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఎవరు? యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మువాడు. యేసే దేవుడై ఉన్నాడని కాదు, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మేవాడే దేవుని మూలముగా పుట్టినవాడు. యేసు దేవుడు అనేవాడు దేవుని మూలంగా పుట్టినవాడు కాదు, సాతాను వల్ల పుట్టినవాడు అనుకోవాలి. యేసే
క్రీస్తు అయి ఉన్నాడనేవాడు మాత్రం దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దీని వలననే ఎరుగుదము అంటున్నాడు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవుని ఆరాధించటం అన్నా కూడా ఇదేనండి. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. క్రీస్తును ప్రేమించుట అంటే ఆయన చెప్పినట్లు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటయే దేవుని ప్రేమించుట. కాబట్టి ప్రేమనాడు దేవుని వాళ్ళారా, ఇది కాకుండా మనము లోక ప్రకారంగా మనుషుల పారంపర్యాచారాలతో ఆచారబద్ధంగా కొన్ని చేస్తున్నాం. మనుషులు కల్పించిన పద్ధతులు, ఆ పద్ధతులు దేవునికి అస్సలకి ఇష్టం ఉండవండి. అయినా సరే ఈ రోజున ఆరాధనలో మనుషులు కల్పించిన పద్ధతులతోటి పిచ్చి పిచ్చి ఆరాధనలు రకరకాలుగా ఈ పండగల సందర్భంగా, క్రిస్టమస్ సందర్భంలో కానీ, కూటాల సందర్భం కానీ రకరకాలుగా ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తారండి. బైబిల్లో చెప్పినటువంటి దేవుని వాక్యాల ప్రకారంగా లేవు. అలాంటి వారి గురించి దేవుడు ఏమంటున్నాడో క్రీస్తు ద్వారా ఆ మాట చూద్దాము. మత్తయి గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 27 వచనాలు ఉన్నాయి. అయితే మరి మనం కొన్ని వచనాలు చూద్దాము. 21, 22 చూద్దాము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ప్రతి వాడును పరలోకములో చేరడు, ప్రవేశింపుడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్తము ప్రకారమే చేయువాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరగను, అక్రమము చేయువారులారా అంటున్నాడు. ఎప్పుడో జరిగిపోయినటువంటి అపోస్తుల కాలంలో జరిగిపోయినటువంటి విషయాలన్నిటిని కూడా ఇప్పటికీ కూడా మేము అలాగే చేస్తాం. అపోస్తుల్లాగానే మేము కూడా చేస్తాము, మేము స్వస్థతలు చేస్తాము, మేము దెయ్యాలను నిలగొడతాము, మేము ప్రవచనాలు చెబుతామని చెప్పి సంపూర్ణమైన వాక్యం వచ్చిన తర్వాత ఇంకా నువ్వు ప్రవచించాల్సింది ఏంటిది? ఆల్రెడీ మందులన్నీ వచ్చినాయి, నీకు వాక్యం ద్వారా అన్నిటిని దేవుడు తెలియజేశాడు క్రీస్తు ద్వారా. ఇంకా నీకు స్వస్థత ఎందుకు? ఇవాళ కావాల్సినట్టు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చినాయి కాబట్టి నువ్వు హాస్పిటల్కి వెళ్తే అన్ని రోగాలకు ముందు కనుక్కున్నారు. ఇక నీకు ప్రత్యేకంగా స్వస్థత కూడా పని లేదు. కానీ ఇప్పుడో అయిపోయిన వాటిని గురించి మేము చేస్తాం అని చెప్పి మరి మర్మ బోధకుల్లాగా బయలుదేరి మరి ప్రభువా ప్రభువా అని ఊరక ప్రార్థనలు చేస్తుంటారు. ప్రార్థనలు చేయడం వల్ల ఏమి ప్రయోజనం ఉండదు. ప్రార్థన చేయొద్దని కాదు, పదే ప్రార్థన చేసి ప్రభువా నువ్వే చేస్తావు, నువ్వే చేయి అంటే ఇక నువ్వు ఉన్నది ఎందుకు, నేను ఉన్నది ఎందుకు? మన సిలువలో యేసుక్రీస్తు మన పాపాలను కడిగి మనం రక్షించేందుకు ఆయన పని చేయాలి. ఆ దేవుని పని చేయడం కొరకే మనం రక్షించబడ్డాం తప్ప అన్నిటికీ 4 గోళ్ల మధ్య కూర్చొని ప్రార్థన చేసి ఆరాధన స్తుతి అని స్తుతి చెప్పడం వలన మనకు ఏ విధంగా దేవుని మహిమపరుస్తున్నాం? కాబట్టి ఇది అక్రమము అంటున్నాడు. అలాగనే ఇంకా ఏమంటాడంటే ఆయన మార్కు సువార్తలో కూడా ఒక మాట ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 2 నుంచి 13 వచనాలు చదివితే అక్కడ శాస్త్రులు పరిచయులు ఏమంటున్నారో ఆ మాటలు కూడా చూద్దాం. అప్పుడు పరిచయులు శాస్త్రులు నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్య ఆచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని భావించుచు నన్ను వ్యర్థముగా అంటున్నాడు. అంటే వాక్యానుసారమైనటువంటి బోధలు లేవండి. వాళ్ళు వీళ్ళు చెప్పినట్టని రెఫరెన్సులు రాసుకొని అది ఎందుకు చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు, ఎవరితో ఎందుకు చెప్పారు అనేది ఎవరన్నా కాంటెక్చువల్గా ఏమన్నీ చూడరు. టెస్ట్గా ఏముందో సందర్భం చూడకుండా ఆత్మ చెప్పిన విధానం తెలుసుకోకుండా వాళ్ళు చెప్పారు దాన్ని నోట్ చేసుకుని పోవడం పోయి చెప్పటమే. ఇలా బోధకులు తయారయ్యారు. అందుకనే ప్రార్థన కూడా ఎవరి ద్వారా ఎవరికి చేరాలి అనేది కూడా కనీసము ఒక పద్ధతి కూడా లేకుండా ఇలా ప్రార్థన చేస్తున్నారండి. ఎందుకంటే ఎవరికి ప్రార్థన చేయాలి? దేవునికా, క్రీస్తుకా, పరిశుద్ధాత్మక? ఎవరికి ప్రార్థన చేయాలి, ఎవరి ద్వారా ప్రార్థన చేయాలనేది కూడా అర్థం కాకుండా చేస్తున్నారు. ఎందుకంటే బైబిల్ చదవరు, ఎవరో చెప్పిన దాన్ని మాత్రమే నమ్ముతారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే పారంపర్య ఆచారాలు అంటే ఇదే వాళ్ళు చెప్పినాయి వీళ్ళు చెప్పినాయి,
మనకన్నా ముందున్నటువంటి వాళ్ళు చెప్పిన వాటిని మాత్రమే మనం వింటున్నాము, వాటినే మనం చేస్తున్నాం తప్ప వాక్యంలో ఏముంది, దేవుడు ఏం కోరుకున్నాడు, క్రీస్తు ఎలా దేవుణ్ణి మహిమపరిచాడు, క్రీస్తు చెప్పినట్టుగా మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం. ఈ విధంగా మనం ఆలోచించి క్రీస్తుని వెంబడించాలి కదా మనం. అదే దేవుణ్ణి ఆరాధించడం. కాబట్టి మనము మానవుల పద్ధతులను మరి చేస్తే దేవుడు ఏమాత్రం కూడా వాటిని ఒప్పుకోడండి. అందుకని ఆయన అంటున్నాడు కదా, మీరు మానవులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశాలుగా బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించుతురు అని చెప్తున్నాడు. ఇది ఏషియా గారు చెప్పింది. ఈ మాట సరి అని అంటున్నాడు. మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచములను గైకొనుస్తున్నారు, మరియు మీరు మీ పారంపర్యాచారం గైకొనుట దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు అనే మాటను కూడా తెలియజేశాడు. కాబట్టి దేవుని వాక్యానికి విలువ లేకుండా ఈ పారంపర్య ఆచారములను సంఘంలోనికి ప్రవేశపెట్టాడు. ఇలాంటి ఆరాధన దేవునికి అస్సలకి ఇష్టం ఉండదండి. ఇంకా అందులో ప్రత్యేక ఆరాధన అంటాడు. మళ్ళీ ప్రత్యేక ఆరాధన అంటూ ఇక వాక్య విరుద్ధమైనటువంటి ఆరాధన ద్వారా తమ ప్రాణానికే ప్రమాదం కలుగు చేసుకుంటున్నారు. పక్కవారు అంటే సాటి సహోదరులు వాక్య విశ్వాసాన్ని కూడా మరి చెరిపి వారిని కూడా నిత్యాగ్ని దండన పాలు చేస్తున్నారు. వీరి మాటలు నమ్మి కొంతమంది సోదరులు ఏం చేస్తారంటే, ఇలాంటి ప్రత్యేకమైన ఆరాధన చేయకపోతే నరకానికి పోతామేమో, లేదా మిగతా వారికి నచ్చదేమోనని భయంతో మరి ఇది ఖచ్చితంగా చేస్తున్నారు. ఒకరో ఇద్దరో కలిసి లేక గ్రూపో కొంతమంది కలిసి లేచి నిలబడి చేతులు ఎత్తమని, ఎత్తకపోతే మరీ చెప్పి చేతులు ఉన్న వారిని ఎత్తండి అని చెప్పి వ్యంగ్యంగా కూడా మాట్లాడుతున్నారు. ఇక ఆరాధన అంటూ ప్రార్థన స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ప్రార్థనలోనే పాట ఏమని, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అంటూ, యేసయ్యా తండ్రి నీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం, దేవా తండ్రి నీకు స్తోత్రం, జీవమగల తండ్రి యేసయ్యా ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం, మా రక్షణకర్త మీకు స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అని అరుపులు చేస్తూ పనికి మాలిన మాటలే పదే చెప్పుకుంటూ మరి ఇదే దేవుని ఆరాధన అని చెప్పి అలిచిపోయేదాకా ముందేమో బాగా స్పీడ్గా పోతారు, మళ్ళీ కిందకు వచ్చిన స్తోత్రం స్తోత్రం అని ముగిస్తారు. ఏమిటండి ఇది ప్రత్యేకమైన ఆరాధన? నిజంగా ఇది దేవుడు ఎక్కడైనా కానీ, యేసుక్రీస్తు వారు కానీ, అపోస్తులు కానీ, పౌలు గారు కానీ ఎవరైనా ఈ విధంగా బైబిల్లో చేసినట్టు ఉందా అండి? కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ తదంగం అంతా కూడా నిన్న అనగా మరి 2వ తారీఖు జూలై నెల 2024లో విజయుడైన యేసు పాస్టర్స్ ఫెలోషిప్ ఆంధ్రప్రదేశ్ సహవాస కూటిక జరిగింది. ఎక్కడ నిన్న ఆరుమళ్ళ గ్రామం అనేది ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఫెలోషిప్లో ఈ తదంగం అంతా జరిగింది. ఈ సహవాస కూడికలో ఇక మమ్మల్ని అంటే మేము ఆ ఫాస్టర్ సదస్సులో మేము కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాం. అయితే మమ్మల్ని నలుగురిని పిలిచి ఆ ప్రత్యేకమైన ఆరాధన కోసం పిలిచారు. మాకేమో ఆ ప్రత్యేక ఆరాధన అంటే ఏంటో మాకు అర్థం కాక మెలకుండా చూస్తున్నాం ఎర్రమొఖాలు వేసుకొని. ఇక మాకు తెలియకపోతే కదా పక్క వాళ్ళని పిలిచారు మళ్ళీ. ఎందుకంటే అక్కడ ఆ సదస్సులో ఇంకా అనేక రకాలైన డినామినేషన్లు ఉన్నారు. వేరే వీళ్ళకి తెలియదట్టుందిలే చెప్పి ఇంకొకరిని పిలిచారు. వాళ్ళు వచ్చి ఇక ఆరాధన ప్రారంభించారు. ఎట్లా ఉందంటే ఇది పైన చెప్పిన విధంగా ఈ విధంగా చేసి ఇక స్తోత్రం అని చెప్పి ముగించేసరికి అమ్మయ్య ఇదే ప్రత్యేక ఆరాధన అంటే అని చెప్పి అప్పుడు వీళ్ళ మాటలు విన్న తర్వాత మాకు అర్థమైందండి. నిజంగా ఆరాధన అంటే ఈ విధంగా అరవాలా అని ఎక్కడుందండి బైబిల్లో లేని దాన్ని ప్రత్యేక ఆరాధన చెప్పి స్తోత్రం తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు తేడా లేకుండా ఒకసారి యేసయ్యా తండ్రి అంటున్నారు, ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడా అంటున్నారు, ఒకసారి తండ్రి నాయన అంటున్నారు. ఇంతకీ ఎవరికి ప్రార్థన చేస్తున్నారు, ఎవరి ద్వారా చేస్తున్నారు, ఎవరి సహాయంతో చేస్తున్నారు? ప్రార్థన దేవుడు చెప్పినటువంటి నియమం కానీ, యేసుకు చెప్పినటువంటి ప్రకారం కానీ, అపోస్తులు చెప్పిన నియమం కానీ ఏదీ లేదండి. ఇష్టానుసారంగా ముగ్గురిని కలిపేసి ఒకే బస్తాలో తొక్కినట్టుగా స్తోత్రాలు చెబుతున్నారు. కానీ ఎవరికి చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారని అర్థం కాకుండా నిన్న నేను విన్నానండి. కాబట్టి నిజంగా ప్రియ సహోదరులారా, ఇది నిజానికి వాక్యానుసారమైనది కాదు. ప్రత్యేక ఆరాధన అంటే మొట్టమొదటి ఆరాధన అంటేనే వీళ్ళకి అర్థం కాలేదని మనకు లేఖనాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది.
మరి యేసుక్రీస్తు వారు ఎక్కడైనా చేశాడా అలా అంటే? యేసుక్రీస్తు వారు ఎక్కడ గుంపు పెట్టుకొని దేవుణ్ణి ఆరాధించినట్లేదండి. ఎందుకంటే దేవుడిని ఆయన కూడా ఆరాధించాడు. ఆయన ఆరాధించాడు, అపోస్తులు ఆరాధించారు. కానీ ఇలా గుంపు గుంపుగా ఎక్కడ ఆరాధించాలా? యేసుక్రీస్తు వారి గురించి అయితే చూద్దాం. మనం ఒక మాట చూద్దాం. మత్తయి రాసినటువంటి సువార్త 14:23 ఆయన ఆ జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండి ప్రార్థన చేశాడు. ఆయన కొండ ఎక్కి ఒంటరిగా. మరి మన వాళ్ళేమో 4-5 గ్రూపుగా కూడి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఇది ప్రత్యేక ఆరాధనట. అందుకని మన క్రైస్తవులకి ఏడన్నా ఉంటే ఇల్లు అద్దెకియాలన్న కూడా ఎందుకంటే ఇదే గోల గోల చేస్తారు. అవసరమా అండి ఇది గోల? నువ్వు ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటే దేవుడు వినడా? అందరూ ఉన్నప్పుడు వాక్యాన్ని కదా ప్రకటించాలి. వాక్యం కదా మనల్ని రక్షించేది. వాక్యం కదా మనకి అన్నిటికీ కావాల్సింది. వాక్యాన్ని వదిలిపెట్టేసి ఒంటరిగా చేసుకున్న ప్రార్థన, పాటలు, ఇవన్నీ కూడా ఒంటరిగానే చేసుకోవచ్చు అండి. ప్రార్థన చేయొద్దని కాదు, కానీ ప్రార్థన చేసే విధానం అందరూ మళ్ళీ స్తుతి ఆరాధనట. ఏంది స్తుతి స్తుతి స్తుతి? 100 సార్లు చెప్తే దేవునికి ఏమన్నా ప్రయోజనమా? 4 గోళ్ల మధ్య కూర్చొని నువ్వు ఎన్నిసార్లు అడిగితే మాత్రం దేవునికి ఏం ప్రయోజనం? యేసుక్రీస్తు అలా చేయలేదే. ఆయన నేను ఎందుకోసం వచ్చాను ఈ భూమి మీదకి తెలుసా అని చెప్పి శిష్యులతో అంటాడు. ఊర్లోకి వెళ్ళి పక్క గ్రామాలకు వెళ్ళి ప్రకటిద్దాం పాండి అంటాడు. ఎందుకు? నేను వచ్చిందే సువార్త ప్రకటించడానికి. మరి ఇక్కడ కూర్చుంటే ఎట్లా? సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. 4 గోళ్ల మధ్య కూర్చొని ఊరికి స్తుతి స్తుతి అంటే ఉంటే అది దేవుని ఆరాధన అవుతుందా? కాదండి, అది కానే కాదు. అది అక్రమము. అది అర్థం కాకుండా మనం ఎవరిని ఆరాధిస్తున్నాము, ఎవరిని కనపరుస్తున్నాము అనేది కూడా మనకు తెలియకుండా ఆ విధంగా మరి గోల గోల చేస్తుంటే నాకు నిన్న ఆశ్చర్యం వేసిందండి. ఇది ఏంటంటే ఇంతకుముందు ఎక్కడో కొంతమంది కొన్ని సంఘాలలో ఇది చేస్తారండి. ఈ భజన కార్యక్రమం అనేది కొన్ని సంఘాలలో ఉంటుంది. ఒకప్పుడు మరి ఉండేది. మరి ఇది ఇప్పుడు అంతటి లెక్క మరి పాకింది ఇది. అప్పుడు అన్ని చోట్ల ఈ ప్రత్యేక ఆరాధన విపరీతమైపోయి విశ్వవ్యాప్తం అయిపోయింది అనుకుంటున్నాను నేను. ఇది క్రీస్తు ఆయన బోధకు వ్యతిరేకం. ఇది ఆజ్ఞాతిక్రమమే అవుతుంది. ఎందుకంటే అన్నీ కూడా మరి ఈ సంగతి కూడా ఆలోచించడం లేదు. క్రమం అని మాత్రం ఆలోచించట్లా ఎవరు. ఇది వాక్యానుసారం కాదు. కాబట్టి వాక్యానుసారం కాకపోతే ఆజ్ఞాతిక్రమం పాపం అవుతుంది కదా. అందుకనే ఇది నిజంగా దేవునికి ఇష్టం లేని పని. ఎందుకంటే బైబుల్ చెప్పినట్టుగా బైబుల్లో ఎక్కడా కూడా యేసుక్రీస్తుని తండ్రి అని కానీ, పరిశుద్ధాత్ముడిని దేవుడని కానీ, పరిశుద్ధాత్ముడైన దేవుడా అని కానీ ఒక్క వచనం కూడా ఉండదండి. అపోస్తుల కార్యాల్లో మాత్రం పేతురు గారు ఒక దగ్గర సప్పీరా అనరయ్య అనే దగ్గర మాత్రం ఒక మాట ఉంటుంది. దాన్ని పట్టుకొని చాలామంది అపార్థం చేసుకొని ఇక్కడ పరిశుద్ధాత్మను పేతురు గారు దేవుడు అన్నాడు కదా అని చెప్పిన మాట ఈ వాక్యాన్ని బట్టి చెప్పడం నేను విన్నా. నిజానికి అక్కడ పరిశుద్ధాత్మను దేవుడని చెప్పడం కాదు, పరిశుద్ధాత్మను మోసం చేసావు కాబట్టి నువ్వు దేవునితో అబద్ధం ఆడావు అని అంటున్నాడు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మను దేవుడని చెప్పట్లేదు. ఆ మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 5:3 అప్పుడు పేతురు, అననీయ, నీవు ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అని అన్నాడు. తర్వాత మాట, పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడుతున్నాడు. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి అని వానితో చెప్పాను. ఇక్కడ నువ్వు పరిశుద్ధాత్మను మోసపరిచావు అనగానే పరిశుద్ధాత్మ దేవుడు. మళ్ళీ తర్వాత మాట రెండో దానిలో ఏమంటున్నాడంటే నువ్వు పరిశుద్ధాత్మతో మోసపరిచావు అన్నాడు. తర్వాత పరిశుద్ధాత్మ కూడా దేవునిది కాబట్టి ఆ పరిశుద్ధాత్మతో మోసపుచ్చితే నువ్వు పరిశుద్ధాత్మతో కాదు నాలో ఉన్న పరిశుద్ధాత్మతో నాకు అబద్ధం చెప్పాలనుకున్నావు. కానీ నేను మాట్లాడింది పరిశుద్ధాత్మతో. నువ్వు నాతో అబద్ధం చెప్పాలనుకుంటే అది పరిశుద్ధాత్మతోనే మోసపుచ్చినట్టుగా మరి అని ఆయన పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు నువ్వెందుకు ఇలాంటి సాతాను ఆలోచించుకున్నావు అన్న సంగతిని పేతురు గారితో చెబుతూ, నువ్వు నాతో అబద్ధం ఆడావు అనుకుంటున్నావు. నిజానికి నాతో కాదు నువ్వు అబద్ధం ఆడింది, దేవునితోనే నువ్వు అబద్ధం ఆడావు. ఎందుకంటే నేను దేవుని పక్షంగానే ఉండి మాట్లాడుతున్నా. అలాగే పరిశుద్ధాత్మతో మరి నువ్వు మోసపుచ్చినా అది దేవుణ్ణి మోసపుచ్చినట్టు. ఎందుకంటే పరిశుద్ధాత్మ కూడా దేవుని పక్షంగానే ఉన్నాడు. ఎందుకంటే సువార్త సేవలో మనకు సహాయం చేసేది పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మతోనే మనము సువార్తను ప్రకటిస్తాం. కాబట్టి
మనకు వ్యతిరేకంగా మాట్లాడినా పరిశుద్ధాత్మ మాటలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టే. పరిశుద్ధాత్మతో మాట్లాడినా కూడా ఆ దేవునితో అబద్ధం ఆడినట్లే. అంతేగాని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడని కాదు, పరిశుద్ధాత్మ కూడా దేవుని పక్షంగానే అన్ని కార్యాలు చేస్తుంటాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మను మోసపరిచావు, అలాగే దేవునితోని అబద్ధం ఆడినట్టే. నువ్వు నాతో అనుకుంటున్నావు, మనుషులతో అనుకుంటున్నావు, కానీ నువ్వు దేవునితోనే అబద్ధం ఆడావు అన్నాడే తప్ప ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడని కాదు. కాబట్టి ప్రియమైన దేవుని వర్లారా, మన వాక్యాన్ని కరెక్ట్గా ఆలోచిస్తే మనకు అర్థమైద్ది, కానీ మరి దాన్ని మనం ఒక్కరంగా ఆలోచించినప్పుడు మనకి ఎప్పటికి కూడా అర్థం కాదు. కాబట్టి ఇంకా ఏమంటున్నాడంటే, మరి ఆరాధన అనేది మరి యేసుక్రీస్తు వారు చెప్పాడు. మరి అలాగనే మరి అపోస్తులు కూడా ఆరాధన చేశారు కానీ అసలు నిజమైన ఆరాధన ఏంటి, ఎలా అనేదాన్ని కూడా ఒక మాట చూద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంది, చూద్దాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే సత్యం అంటే వాక్యము, అంటే వాక్యమైన క్రీస్తు, అంటే పరిశుద్ధాత్మతో దేవుణ్ణి ఆరాధించాలి అన్న సంగతిని ఇక్కడ తెలియజేశాడు. అలాగే 23వ వచనం కూడా చూసినట్లయితే అక్కడ ఏమున్నదంటే, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఆత్మతోనూ సత్యముతోనూ అంటే పరిశుద్ధాత్మతోనూ, సత్యం అంటే క్రీస్తు అంటే వాక్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టి వారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఆ తండ్రిని అలాంటి వాళ్ళే కావాలట. తండ్రిని ఆరాధించే వాళ్ళు ఎలాంటి వాళ్ళు కావాలి? అట్టివారు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవాళ్ళు. అంటే పరిశుద్ధాత్మ సాయంతో క్రీస్తు ద్వారానే తండ్రిని ఆరాధించాలన్నది ఇక్కడ చక్కగా వివరించి చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మనము ఆత్మ ద్వారానే ఆరాధించాలన్నది ఇక్కడ. అంతేగాని ఆత్మనే ఆరాధించాలని కాదు. క్రీస్తు ద్వారా అంటే క్రీస్తుకే స్తుతులు చెల్లించాలని కాదు. క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో దేవుణ్ణి ఆరాధించాలి. అలాంటి వారుగానే దేవుడు, అలా ఆరాధించే వాళ్ళ కొరకే దేవుడు చూస్తున్నాడు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని కోరిక నెరవేర్చే పిల్లలుగా ఉండాలి, కానీ దేవుని ఆజ్ఞ ధిక్కరించేవారుగా ఉండకూడదు. అలాగే పౌలు గారు ఒక మాట చెప్పాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఒక మాట ఉంది. శరీరము ఆస్వాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు. దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించుచున్నాము. అంటే ఒకప్పుడు సున్నతి ఆచరణలో ఉంది, ఇప్పుడైతే బాప్తిసము దాని ప్లేస్లో బాప్తిసం అనేది వచ్చింది. కాబట్టి పరిశుద్ధాత్మే మనకు నూతన స్వభావాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాకుండా తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా మనల్ని దేవుడు రక్షించాడనే సంగతి మనకు తీతు పత్రికలో ఉంటుంది. కాబట్టి గలతీ పత్రికలో ఒక మాట ఉంది, ఆ మాట కూడా చదువుదాము. మీరు గలతీ 4:6 మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. తన కుమారుడు అంటే పరిశుద్ధాత్మ కూడా దేవునికి కుమారుడే అన్న సంగతి ఇక్కడ చక్కగా ఈ మాటను బట్ట తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. అంటే పరిశుద్ధాత్మను మన హృదయంలో ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని రక్షణ పొందుకొని క్రీస్తుని అంగీకరించామో పరిశుద్ధాత్మ మనకు వరముగా మనలో ఉండడానికి పంపించిన సంగతి ఇక్కడ ఈ లేఖనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మ ఎవరంటే దేవునికి కుమారుడు. ఎందుకంటే ఆయన కూడా నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోకి పంపించాడు. అందుకని మనం కూడా ఆత్మ సహాయంతో దేవుడిని ఏమంటున్నాం? తండ్రి, పరలోక తండ్రి, నాయన తండ్రి అంటున్నాం. అది ఆత్మ వలనే జరుగుతుంది. ఇంకా రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒక మాట ఉంది. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో నివసిస్తే మనము కూడా ఆత్మ స్వభావము కలవారమే, శరీర క్రియలు నెరవేర్చము. అంటే
దేవుని ఆత్మ అంటే దేవుని ఆత్మ అన్న, మరి క్రీస్తు ఆత్మ అన్న, సత్యస్వరూపైన ఆత్మ అన్న, క్రీస్తును లేపిన వాని ఆత్మ అన్న, పరిశుద్ధాత్మ అన్న, ఇవన్నీ కూడా, ఈ మాటలన్నీ కూడా ఒక పరిశుద్ధాత్మకే చెందినవని మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, శక్తి, వేరొక ఆదరణకర్త అని కూడా క్రీస్తు యేసు వారు తెలియజేశాడు. కాబట్టి ఆ మాటలు కూడా చూద్దాము. యోహాను గారు రాసినటువంటి సువార్త 14:16 నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అంటున్నాడు. అంటే అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆ ఆత్మ వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారో అన్న సంగతిని కూడా క్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే సత్యస్వరూపైన ఆత్మను పంపిస్తానని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే ఆ ఆత్మ వచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ విధంగా పనిచేస్తుందో ఆ విషయాన్ని కూడా తెలియజేశాడు. ఆ మాటను కూడా చూద్దాము. యోహాను రాసినటువంటి సువార్త 15:26 తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా ఉత్తరవాది తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును అంటున్నాడు. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు అంటే పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత కూడా ఆ పరిశుద్ధాత్మతో ఎవరైతే అపోస్తులు మరి పొందుకున్నారో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు గారి గురించి సాక్ష్యం ఇచ్చారు. పౌలు గారు చెప్తాడు యేసే క్రీస్తు అయి ఉన్నాడని. పేతురు గారు చెప్తాడు యేసే సర్వోన్నతుడ దేవుని కుమారుడని. అపోస్తులందరూ అదే చెప్పారండి. కాబట్టి ఆత్మ వచ్చినప్పుడు అపోస్తులందరూ కూడా యేసుక్రీస్తు వారి గురించి చక్కగా చెప్పింది ఏంటంటే యేసే దేవుని కుమారుడని చెప్పారు వాళ్ళు. కాబట్టి ఆయన క్రీస్తుని గురించే సాక్ష్యం ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. అపోస్తులందరూ కూడా ఆత్మపూర్ణులయ్యే చెప్పారండి. కాబట్టి క్రీస్తుని గురించే వాళ్ళు చెప్పడం మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా దేవునికి కుమారుడే, సొంత కుమారుడని ఉంది. ఆయన రోమపత్రిక 8వ తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపించి మనందరి రక్షణార్థం శిలువలో బలి చేసినని చెప్పి మనకు లేఖనాలు ఉంటాయి. కాబట్టి దేవునికి ఆయన సొంత కుమారుడని చెప్పి మరి మనకు లేఖనాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనకు తెలిసినయే. కాబట్టి వాక్యమును ఆయనకు ఏంటి పేర్లు అంటే వాక్యం అనే పేరు ఉంది. ఆ వాక్యము దేవునిది. వాక్యం ఎవరిది అంటే దేవునిది. క్రీస్తు ఎవరంటే దేవుని వాడు. ఇది ఖచ్చితంగా మనకు తెలియాలి. దేవుని యొద్ద ఉన్న ఆ వాక్యము కూడా శరీరధారిగా మన పాపములు విమోచన కొరకు తన కుమారునిగా అంటే వ్యక్తిగా, శక్తిగా, జ్ఞానముగా, వెలుగుగా మన మధ్యకు దేవుడు పంపాడన్న సంగతి మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు వారిని కూడా వెలుగుగా, జ్ఞానంగా, శక్తిగా, వ్యక్తిగా ఈ లోకానికి శరీరాన్ని ఇచ్చి పంపించినట్టుగా పరిశుద్ధాత్మనైతే మనకు కనిపించడు. కానీ అది దేవుని పిల్లలకు మాత్రమే, అది ఎవరైతే పొందుకుంటారో వాళ్ళకి మాత్రం అర్థమైంది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మన యొక్క ఆలోచన ఎలా మారుతుందనేది దేవుని పిల్లలకు అది పొందుకున్న వారికి అర్థమైంది. కానీ మరి లోకస్తులకైతే అర్థం కాదు. మరి యేసుక్రీస్తు వారైతే లోకస్తులు కూడా కంటితో చూస్తారు, కానీ ఆయన యొక్క ఆలోచన మాత్రం వాళ్ళకు అర్థం కాదు. మరి దేవుని పిల్లలకైతే ఆయన గురించి తెలుసుద్ది, పరిశుద్ధాత్మ గురించి కూడా తెలుసుద్ది. కాబట్టి దేవుడు వీరిద్దరిని దేవునికి కుమారులుగానే మరి వీరి మాటల ప్రకారంగా మనకు మరి అర్థమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు మరి పరిశుద్ధాత్మ ఇద్దరు కూడా దేవునికి కుమారులే అన్న సంగతి మనకు అర్థం. మనం కూడా వారికి లాగానే జీవించినట్లయితే మనం కూడా దేవునికి పిల్లలుగానే ఉంటామన్న సంగతి మనకు లేఖనాన్ని బట్టి పౌలు గారు చెప్పిన మాటలు మనకు అర్థమవుతాయి. ఆ మాట చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4-6 చదువుకుందాం. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారము మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ఒక్కటే నిరీక్షణ. 5వ ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, క్రీస్తులో ఉన్నాడు, పరిశుద్ధాత్మలో ఉన్నాడు, అందరికీ పైగా అందరిగా ఉన్నాడు అన్న సంగతిని పౌలు గారు స్పష్టంగా చెప్పాడండి. దేవుడు ఒక్కడే, ఆయన కుమారుడైన క్రీస్తు ఒక్కడే, పరిశుద్ధాత్మ కూడా ఒక్కడే అని సంగతి మనకు ఇక్కడ క్లియర్గా విశ్వాసం ఒక్కటే,
ప్రభు అయిన క్రీస్తు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, మరి శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే అని చెప్పి చక్కగా అన్నీ ఒక్కొక్కటే ఉంటాయి. కాబట్టి కలిపి ముగ్గురు నలుగురు కలిపి ఒకళ్ళు కాదండి, ఎవరికి వాళ్ళు ఒక్కొక్కళ్ళుగానే ఉంటారన్న సంగతి ఇక్కడ ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని కుమారులైనటువంటి పరిశుద్ధాత్మతో మరి యేసుక్రీస్తు ద్వారా దేవుని పనిచేసి దేవుణ్ణి మహిమపరచాలి. అంతేగాని దేవుని ఆరాధన అంటే ఏదో నాలుగు గోళ్ల మధ్య కూర్చొని స్తుతి హల్లెలూయా హల్లెలూయా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని అలా బైబిల్లో లేనటువంటి మాటలు వర్లించి ఏదో పెద్దగా బాగా ఆత్మపూర్ణులైనట్టుగా చేసి యాక్షన్ చేయడమే తప్ప అది నిజానికి అది వాస్తవం కాదు. అదంతా వ్యర్థమైనటువంటి ఆరాధన అన్న సంగతి మనకు లేఖనాన్ని బట్టి చూస్తే అర్థమైంది ఇప్పుడు దాకా. కాబట్టి దేవుని పని చేసి దేవుణ్ణి మహిమపరచాలి, కానీ ఇలా ఊరకనే దేవుడు చెప్పినటువంటి మాటలను చెప్పి అన్న మాటల్ని పదే పెద్ద దీర్ఘంగాని ఆ మాటలను చెప్పి దేవుని నామాన్ని అవమానపరచకూడదు. ఎందుకంటే దేవుని పని చేయడమే ఆరాధన. దేవుని పని చేయాలి అంటే మనందరం కూడా దేవుడు మనల్ని పుట్టించింది. ఎందుకంటే మనం అందరూ క్రీస్తునందు ఎందుకు పుట్టామంటే సత్యవాక్యమును అంటే దేవుడు ముందుగా నిర్ణయించినటువంటి సత్క్రియలను చేయుటకే దేవుడు క్రీస్తు యేసునందు మనల్ని పుట్టించాడు. కాబట్టి సత్క్రియలు అంటే వాక్య సంబంధమైనటువంటి పనులు, అవి చేయాలి. అంటే దేవుని క్రియలు అంటే దేవుడు ఆజ్ఞల ప్రకారంగా సువార్తను ప్రకటించాలి. దేవుని ఆజ్ఞ నెరవేర్చుటయే ప్రేమ అంటాడు. అంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించి దేవుని ఆజ్ఞల ప్రకారంగా మరి ఆ క్రీస్తు యొక్క సువార్తను దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి. అలా ప్రకటించి సువార్త ప్రకటిస్తే అదే దేవుని ఆరాధించడం, కానీ నాలుగు గోళ్ల మధ్య కూర్చొని ప్రత్యేక ఆరాధన అని చెప్పి అర్థం పర్థం లేని మాటలు వర్ణించడం కాదండి. వర్క్ ఈజ్ వర్షిప్. పని చేయుటయే ఆరాధన. అంతేగాని ప్రత్యేక ఆరాధన అని చెప్పి ఊరక తండ్రి నాయన స్తుతి స్తోత్రం అని అనడం నిజంగా బైబిల్లో లేదండి. కొంతమంది పెట్టారు అదొక ప్రత్యేకమైన ఆరాధన అని. ఇది నిజానికి బైబిల్ అయితే లేదు. ఇప్పుడు ఎన్నో వచనాలు చూసాము. ప్రేమించటం అంటే దేవుని వాక్యాన్ని గ్రహించి గైకొనడం, దేవుని వాక్యాన్ని గైకొనడం, దేవుడు చేయమన్న పని చేయడం, క్రీస్తు వలె పని చేసి శరీర ప్రకారంగా మరి శరీరాన్ని నిర్లక్ష్యం చేసి ఆత్మీయంగా మనం దేవుని క్రియలు చేసి మనము దేవుని మహిమపరచాలి. కానీ ఈ విధంగా చేసి దేవునికి మనము ఇష్టం లేని వరకు ఉండకూడదని ప్రభు పేట మనం చేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.